అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. ఈరోజు మనం చాలా చిన్నదైనటువంటి స్తోత్రాన్ని తెలుసుకుందాము. అదే ఈ షోడశ గణపతి స్తోత్రం, అంటే 16 రకాలైనటువంటి గణపతి. ప్రథమో బాల విఘ్నేశో ద్వితీయస్తరుణో భవేత్, తృతీయో భక్త విఘ్నేశశ్చతుర్థో వీర విఘ్నపః, పంచమ శక్తి విఘ్నేశః, షష్ఠో ధ్వజగణాధిపః, సప్తమం సిద్ధిరుద్ధిష్టః, ఉచ్ఛిష్టశ్చాష్టమస్మృతః, నవమో విఘ్నరాజస్య, దశమః క్షిప్రనాయకः, हेरम्बश्चैकादशः स्याद्वादशो लक्ष्मीनायकः, त्रयोदशो महाविघ्नो विजयाख्यश्चतुर्दशः, वृत्ताख्यः पञ्चदशः स्यात् षोडशश्चोर्ध्वनायकः। एतत् षोडशकं नाम स्तोत्रं सर्वार्थसाधकं, त्रिसन्ध्यं यः पठेन्नित्यं स सुखी सर्वतो जयी, तस्य विघ्नाः पलायन्ते वैनतेयाद्यथोरगाः, गणेश्वरप्रसादेन महाज्ञानी भवेत् ध्रुवम्। ఇది శ్రీ షోడశ గణపతి స్తవం. ఈ షోడశ గణపతులు వాళ్ళు ఎవరెవరు అంటే బాల విఘ్నేశ్వరుడు, తరుణ విఘ్నేశ్వరుడు, భక్త విఘ్నేశ్వరుడు, వీర విఘ్న నాయకుడు, వీర విఘ్నేశ్వరుడు, శక్తి విఘ్నేశ్వరుడు, ద్విజ గణపతి, సిద్ధి గణపతి, ఉచ్ఛిష్ట గణపతి, విఘ్న గణాధిపతి, క్షిప్ర గణపతి, హేరంబుడు, లక్ష్మీనాయకుడు, మహావిఘ్నరాజు, విజయ విఘ్నేశుడు, నృత్య విఘ్నేశ్వరుడు అంటే నాట్య విఘ్నేశ్వరుడు, ఊర్ధ్వనాయకుడు. ఈ 16 నామాలు విఘ్నరాజువి. ఈ 16 నామాలతో కూడినటువంటి ఈ స్తోత్రం అన్ని కోరికలను తీర్చేటటువంటి స్తోత్రం, అన్ని పనులను అన్ని కార్యములను జయప్రదంగా చేసేటటువంటి స్తోత్రం. ఎవరైతే ఈ స్తోత్రాన్ని 3 పూటలా చదువుతారో, అంటే పొద్దున్న, సాయంత్రం, రాత్రి 3 పూటలా ఎవరైతే చదువుతారో వాళ్ళు ఎప్పటికీ కూడా సుఖవంతులుగా ఉంటారు, అన్నిట్లోనూ జయాన్ని సాధిస్తారు. వాళ్ళకి ఏవైనా కష్టాలు, ఏవైనా విఘ్నాలు వస్తూ ఉంటే కనుక ఆ కష్టాలన్నీ కూడా, ఆ విఘ్నాలన్నీ కూడా ఎంతో దూరం పరిగెట్టేస్తాయట. ఎందుకంటే వాళ్ళు ప్రతినిత్యము ఈ షోడశనామ స్తోత్రం చదువుతారు కాబట్టి. అలాగే వాళ్ళు గణేశ్వరుడి ప్రసాదము చేత చాలా జ్ఞానవంతులుగా ఉంటారట. అటువంటి అద్భుతమైనటువంటి షోడశ గణపతి స్తవాన్ని మనం తెలుసుకుందాం.